చూస్తున్నాము. అమెరికాలో మరొకసారి కాల్పుల కలకరం రేపింది. కాల్పుల్లో 7 మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తీవ్రంగా గాయాలైన వ్యక్తులని ఆసుపత్రికి తరలించారు. అమెరికాలోని అయోవా అనే ఒక స్టేట్లో మాస్కటిన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 210 పార్క్ ఎవెన్యూ ఆ నివాసంలో కాల్పులు చెలరేగాయి. ర్యాన్ విలాస్ అనే ఒక వ్యక్తి కాల్పులు జరిపినట్టు గుర్తించాడు. ఆయన వయసు 52 సంవత్సరాలు. దాని తర్వాత అనంతరం తనని తాను కాల్చుకొని చనిపోయాడు. వివిధ ప్రదేశాల్లో తుపాకీ గాయాలతో 7 సంబంధించిన మృతదేహాలు మరి లభ్యమయ్యాయి. కుటుంబ కలహాల నేపథ్యంలోనే కాల్పులు జరిగినట్లు పోలీసులు నిర్ధారించినట్టు తెలుస్తుంది. వరుసగా తుపాకీ కాల్పులతో అమెరికాలో భయాందోళనలు చెలరేగుతున్నాయి. మనం చూసాం, గత వారం ట్రంప్ని చంపడానికి ఒక వ్యక్తి ప్రయత్నించి డైరెక్ట్గా వైట్ హౌస్లోకి వెళ్ళే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతానికి అమెరికాలోని అయోవా స్టేట్లోని మాస్కటైన్ అనే ఒక ప్రాంతంలో షూటింగ్ స్ప్రీ అని చెప్పుకోవచ్చు. 7 వ్యక్తులు దీంట్లో చనిపోయారు, ఆ గన్మెన్తో సహా. మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఆ వ్యక్తే ఆ 6 చంపాడు. దాని తర్వాత ఆ వ్యక్తి మరొకసారి తాను కూడా చనిపోయే ప్రయత్నం చేశాడు. మొత్తం మీద తాను కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. మనం విజువల్లో చూడొచ్చు. యూట్యూబ్ గైడ్లైన్స్ కారణాల వల్ల దాన్ని బ్లర్ చేసి చూపిస్తున్నాము, కానీ విజువల్లో చూడొచ్చు. గన్ పట్టుకొని తాను అక్కడి నుంచి షూటింగ్ చేసే ప్రయత్నం డైరెక్ట్గా అక్కడి నుంచి చేస్తున్న విజువల్స్ని మనం చూడొచ్చు. సో మొత్తం మీద అమెరికాలో ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి ఈ మధ్య కాలంలో అంటూ పోలీసులు కూడా చెప్పుకొస్తున్నారు. ఒకసారి ఈ ఘటనా స్థలానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. మధ్యాహ్నం 12:12 పోలీసులకి పార్క్ ఎవెన్యూ అనే ప్లేస్, ఆ రెసిడెన్స్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చిందంట. వచ్చిన తర్వాత పోలీసులు ఎగ్జాక్ట్లీ ఆ విజువల్లో చూస్తున్నట్టు పోలీసులు అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. దాని తర్వాత అక్కడికి చేరుకొని చూస్తే 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడి ఉన్నారంట. వాళ్ళకి బుల్లెట్ గాయాలు తగిలి ఒక ఇంట్లో ఉండడం గమనించారు. పోలీసులు వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారంట. కానీ హాస్పిటల్కి చేరుకునే సమయంలోనే ఆ 4 అక్కడికక్కడే చనిపోయారు. అలాగే దీనికి ఈ నలుగురితో పాటు మరొక 2 వారిద్దరు కూడా మగవారు అడల్ట్స్. ఒకరేమో మిల్ స్ట్రీట్ అనే ఒక రెసిడెన్స్లో, ఒక ఇంట్లో, మరొకరు ఒక బిజినెస్ ప్లేస్లో, గ్రాండ్ వ్యూ ఎవెన్యూ అనే మరొక బిజినెస్ ప్లేస్లో ఇంకొక 2 కూడా చనిపోయారంట. వాళ్ళని కూడా పోలీసులు కొంతసేపటి తర్వాత వాళ్ళని గుర్తించారు. మొత్తానికైతే 52 సంవత్సరాల వయసున్న వ్యక్తి మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాము. ఆ వ్యక్తి ఈ షూటింగ్స్కి అతనే కారణం అంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. అకార్డింగ్ టు మాస్కటైన్ పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ ఆయన యాంథోనీ కీస్ చీఫ్ మాట్లాడుతూ చాలా క్లియర్గా ప్రిలిమినరీ ఫైండింగ్స్ ప్రకారం ఈ ఊచకోతకి ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూసే కారణం. డొమెస్టిక్ రిలేటెడ్ డిస్ప్యూట్, అంటే ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులను కూడా చెప్పుకొస్తున్నారు ఇన్వెస్టిగేటర్స్. ఆ 6 ఎవరైతే చనిపోయారో ఈ వ్యక్తి కాకుండా మొత్తంగా 7. సో వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్కే, ఎవరైతే కాల్పులు జరిపారో అతనికి సంబంధించిన కుటుంబీకులే అంటూ పోలీసులు ప్రాథమిక విచారణలో చెప్పుకొస్తున్నారు. మరోపక్క మొదట క్రైమ్ సీన్లో ఎక్కడైతే 4 చనిపోయారో అక్కడికి వెళ్ళి 4 షూట్ చేసిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి ఈ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడంట. అక్కడి నుంచి పారిపోయి ఇంకొక 2 వ్యక్తులను కూడా షూట్ చేసే ప్రయత్నం చేశారు. మొత్తం మీద తర్వాత 6 చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేసినప్పుడు మిసిసిపి రివర్ అనే ఒక నది, ఒక రివర్ పక్కన తను పోలీసులకి ఎదురుపడ్డాడంట. పోలీసులు సరెండర్ అవ్వాలని ఎంత కోరినా కూడా అతను మాత్రం వినలేదంట. ఎంత నెగోషియేట్ చేసినా వినలేదంట. తనకి తానుగా షూట్ చేసుకొని మరి తను గాయపడి అక్కడికక్కడే చనిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. అమెరికాలోని అయోవా అనే ఒక రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 6 వ్యక్తులని చంపేసి తాను కూడా చనిపోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో అమెరికాలో మనం చూస్తే 2026లో సుమారుగా 6 నెలల సమయంలో దాదాపు 200 మంది ఇప్పటిదాకా ఇలాంటి షూటింగ్స్లో చనిపోయారంటూ అమెరికా అధికారులు చెప్పుకొస్తున్నారు. సో ఈ మధ్యకాలంలో ఇలా షూటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, గన్ యూసేజ్ ఎక్కువ అవుతుంది అంటూ
అమెరికాలో చాలామంది నిరసన తెలియపరుస్తున్నారు. రానున్న రోజుల్లో కొంత స్ట్రిక్ట్ లాస్ని కూడా తీసుకురావాలి, అమెరికాలో ఉండే ప్రజలకి భద్రత కల్పించేలాగా ప్రయత్నం చేయాలి ప్రభుత్వాలు అంటూ కూడా స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రస్తుతానికి. అమెరికాలో ఘోర ప్రమాదం అని చెప్పొచ్చు, ఘోరమైన ఒక దారుణమైన పరిస్థితి అని చెప్పొచ్చు. గన్స్ విచ్చలవిడిగా దొరకడం వల్ల ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయంటూ ప్రజలు మాట్లాడుకొస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి మనం చూడొచ్చు ఆ విజువల్లో ఆ వ్యక్తి ఒకసారి రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తే అతన్ని ఒక ఫోన్తో పాటు రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన డైరెక్ట్గా గన్ను తీసి అక్కడ ఎవరైతే ఫోన్తో షూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఆ గన్నును పెడుతున్న విజువల్స్ని మనం చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్లో. సో మొత్తం మీద ఇలాంటి ఒక ఘటన ప్రస్తుతానికి అమెరికాలోని అయోవా అనే ఒక నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన ఫ్యామిలీ మెంబర్స్తోనే గొడవ కారణంగా 6గురిని చంపి తాను కూడా చనిపోవడం జరిగింది. ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. పోలీసులు ఎంతగానో ప్రయత్నించాడు, తనని సరెండర్ అయిపోమని చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఆ మాటలు కూడా లెక్క చేయకుండా మిసిసిపి అనే ఒక నది పరివాహక ప్రాంతంలో తనని తాను షూట్ చేసుకొని అక్కడికక్కడే మరణించిపోయాడు. సో మొత్తం మీద 6గురు ప్రాణాలను తీసి తన ప్రాణాలను కూడా తీసుకున్నాడు 52 సంవత్సరాల వ్యక్తి. ఈ ఘటనలో గాయపడ్డ వాళ్ళు, చనిపోయిన వారందరూ కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులుగానే ప్రస్తుతానికి పోలీసులు చెప్పుకొస్తున్నారు. 52 సంవత్సరాల ఆ వ్యక్తి చేసిన ఈ ఘటన పైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే అమెరికాలో 2026లో ఒకసారి చూస్తే 165 ఇలాంటి మాస్ షూటింగ్స్, అంటే మాస్ షూటింగ్ అంటే ఒకేసారి విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఆ ప్రదేశంలో ఉన్న వ్యక్తులపైన కాల్పులు జరిపితే దాన్ని మాస్ షూటింగ్ అంటారు. సో ఈ గడిచిన 6 నెలల్లో అమెరికాలో 165 ఇలాంటి మాస్ షూటింగ్స్ జరిగాయంటే దాంట్లో సుమారుగా 220 మంది ప్రాణాలు కోల్పోయారంట ఇప్పటిదాకా అమెరికాలో 2026లో. సో 6 నెలల్లోనే ఇంతమంది చనిపోయారు, 220 మంది చనిపోయారంటే ఆలోచించవచ్చు అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో అమెరికాలో. మరి ముఖ్యంగా అయోవా డివిజన్లోనే ప్రస్తుతానికి ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయా, ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయా? ఆర్టీవీని వీక్షిస్తున్న అమెరికాకు సంబంధించిన వ్యూవర్స్ ఎవరైనా ఉంటే అమెరికాలో గన్ కల్చర్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అక్కడ విచ్చలవిడిగా ఆయుధాలు దొరకడం వల్ల ఇలాంటి మాస్ షూటింగ్స్ జరుగుతున్నాయని మీరు అభిప్రాయపడుతున్నారా? మీరున్న రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? మీరున్న రాష్ట్రంలో గన్కి సంబంధించి ఎలాంటి రెస్ట్రిక్షన్స్, గన్ యూసేజ్కి సంబంధించి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మనం విజువల్లో చూడొచ్చు ఆ వ్యక్తి చూడండి గన్ పట్టుకొని ఆ వ్యక్తిని మొబైల్లో రికార్డ్ చేస్తున్న ఆ వ్యక్తులను కూడా షూట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇమీడియట్గా ఆ పొజిషన్ తీసుకున్నాడు, చాలా అగ్రెసివ్గా కనిపిస్తున్నాడు. ఈ అగ్రెషన్ అంతా మరి తన కుటుంబ సభ్యులపైన చూపించడానికి అసలు ముఖ్య కారణం ఏంటో మరి తెలియాల్సింది. పోలీసులు అయితే ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలే అంటూ పోలీసులు చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university.